అందరికీ నమస్తే, వెల్కమ్ టు క్యూ న్యూస్. నేను రాజు. మరి దేశ ప్రజలందరికీ కూడా ఒక గుడ్ న్యూస్ అయితే చెప్పింది కేంద్ర ప్రభుత్వం. మరి ఏదైతే మనం వస్తువులు, నిత్యావసర వస్తువులు కావచ్చు, ఇంకా ఇతరస్తుల వస్తువులు ఉంటాయి, ఏదైతే జిఎస్టీ ఉంటుందో దాన్ని అయితే తగ్గించినట్లుగా మరి ఇటీవల ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు అయితే చెప్పడం జరిగింది. మరి దానికి సంబంధించి కూడా ఈరోజు అయితే పూర్తి డీటెయిల్స్ అయితే తీసుకుందాం. మరి ఏ ఏ వస్తువుల మీద జిఎస్టీ తగ్గింది, ఎంత తగ్గింది, సో ఎవరైతే వినియోగదారులు ప్రజలు ఉంటారో ఎంతవరకు బెనిఫిట్ అయితే పొందుతారు అని చెప్పేసి మరి దసరా దివాళీ సందర్భంగా మరి కేంద్ర ప్రభుత్వం దేశ ప్రజలందరికీ కూడా 140 కోట్ల మందికి కూడా బెనిఫిట్ అయ్యే విధంగా ఈ జిఎస్టీ తగ్గింపు ఉంటుందని చెప్పేసి ఇటీవల నిర్మలా సీతారామన్ గారు అయితే చెప్పడం జరిగింది. మరి ఈ జిఎస్టీ తగ్గింపు ఏదైతే ఉందో రాష్ట్ర ప్రభుత్వం అయితే దీన్ని పటిష్టంగా అమలు చేయాలని చెప్పేసి కూడా వారు ఆదేశాలు అయితే ప్రతి రాష్ట్రానికి కూడా ఇవ్వడం జరిగింది. మరి ఆ నేపథ్యంలోనే మరి ఇక్కడ ఏ వస్తువుల మీద ఎంత తగ్గింది, జిఎస్టీ తగ్గడం వల్ల మనం కొంటుంటాం కదా రెగ్యులర్గా షాప్కి వెళ్ళి, సో ఏ వస్తువుల మీద ఎంత మేరకు తగ్గుతుంది అనే విషయాలు అయితే ఒకసారి అయితే మనం క్లుప్తంగా అయితే తెలుసుకుందాం. సో ముందుగా జిఎస్టీ 2.0 అయితే దీనికైతే పేరు పెట్టడం జరిగింది కేంద్ర ప్రభుత్వం. సో దీనికి సంబంధించి మనకు దాదాపు 300 వస్తువుల పైగా అయితే జిఎస్టీ తగ్గించినట్లుగా వాళ్ళైతే ప్రకటించారు. దాదాపు 400 అని చెప్పారు. సో 300 నుంచి 400 మధ్య వస్తువుల పైన అయితే జిఎస్టీ అయితే తగ్గిందని చెప్పేసి కూడా మనకైతే చెప్పడం జరిగింది. అందులో 5%, 18%, 40% స్లాబ్స్లో ఏవైతే ఉంటాయో, అంటే 5%, 18%, 40% స్లాబ్స్ ఉన్నాయో అందులో అయితే మరి తగ్గిందని చెప్పేసి కూడా మనకైతే చెప్పడం జరిగింది. సో గతంలో మరి దీనికంటే ముందు అంటే ప్రస్తుతం అయితే ఇది ఈ రోజు నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. మరి ఈ జిఎస్టీ ఏదైతే ఉందో అది ఈ రోజు నుంచి అయితే అమలు కాబోతుందని చెప్పేసి కూడా మరి కేంద్రం నుంచి అయితే కీలక ఆదేశాలు రావడం జరిగింది. మరి గతంలో ఉన్న 12% ఉన్నవి దాదాపు 99% అయితే 5%కి, అంటే ఇప్పుడు గతంలో ఏవైతే 12% మనం జిఎస్టీ కడుతున్నామో అందులో ఉన్న 99% వస్తువులకు 5% అనమాట. అంటే 12 నుంచి 5%కి అయితే తగ్గిందనమాట. సో దీనివల్ల చాలా తగ్గిందనే చెప్పాలి. ఎందుకంటే గతంలో 12% ఉంటే ఇప్పుడైతే 5% ఉంటుంది. సో నెక్స్ట్ 28% ఏదైతే ఉంటుందో, మరి 28% జిఎస్టీ ఏదైతే ఉంటుందో మరి దాంట్లో 90% వస్తువులకు 18% అయితే తగ్గించారు. అంటే 28% ఉన్న గతంలో, అంటే ఇప్పటి వరకు 28% ఉంటే ఇప్పుడు అందులో 90% వస్తువులు ఉంటాయి కదా, 90% వస్తువులకు 18%కి అయితే తగ్గించడం జరిగింది. సో అవి ఎందులో తగ్గించారు, ఎలాంటి వస్తువులు, మరి నిత్యావసరాలు కావచ్చు, ఎలక్ట్రానిక్ సంబంధించి కావచ్చు, వీటన్నిటి కూడా అందులో పొందుపరచడం జరిగింది. సో అందులో ముఖ్యమైనవి, అంటే మనం రెగ్యులర్గా వాడేటివి అయితే ముఖ్యమైనవి అయితే ఒకసారి అయితే తెలుసుకుందాం ఎందులో తగ్గింది అనేది. సో ఆహార పదార్థాలు చూసుకుంటే మనకు పాలు, నెయ్యి, పన్నీరు, చీజ్, డ్రై ఫ్రూట్స్, స్వీట్స్, ఫ్రూట్స్, జ్యూస్, సో ఇట్లా కొన్ని వస్తువుల మీద అయితే ఆహార పదార్థాలకు సంబంధించిన అయితే వీటిపైన అయితే జిఎస్టీ అయితే తగ్గిందని చెప్పొచ్చు. ఇంకోటి నిత్యావసర వస్తువులు, అంటే మనం రెగ్యులర్గా వాడుతుంటాం కదా, అవి సబ్బులు, షాంపూలు, టాల్కన్ పౌడర్, ఫేస్ పౌడర్, సో హెయిర్ ఆయిల్, టూత్పేస్ట్, బ్రష్లు, సో ఇలాంటి వాటి మీద అయితే మనము జిఎస్టీ అయితే తగ్గింది చాలా వరకు. సో ఇంకోటి గృహోపకరణాలు, సో మన ఇంట్లో వాడుకునేవి ఉంటాయి ఎలక్ట్రానిక్స్ సంబంధించినవి, అవి గృహోపకరణాలు, ఎలక్ట్రానిక్స్, వాహనాలు. సో ఇందులో మరి ఏసీ, డిష్ వాషర్లు, టీవీలలో ఎల్సిడి, ఎల్ఈడి, ఫ్రిడ్జ్, వాషింగ్ మిషన్లు, ఇందులో అయితే మరి 5 నుంచి 10,000 వరకు అయితే తగ్గింది ఈ బెనిఫిట్ వల్ల. ఏదైతే మరి ఇప్పుడు జిఎస్టీ తగ్గింపు ఉందో వీటిలలో దాదాపు ఒక 5,000 నుంచి 10,000 మధ్యలో అయితే ఇది తగ్గిందని చెప్పొచ్చు ఈ జిఎస్టీ తగ్గింపులో భాగంగా. అండ్ ఇంకా ఎలక్ట్రానిక్ సంబంధించిన కార్లు, బైక్స్ అవి చూసుకుంటే మరి కార్లు, బైకులు, మరి కార్లలో ఎస్యూవీ కార్స్, బైక్లలో 350cc బైక్స్ ఉంటాయి కదా, సో అందులో అయితే మరి దాదాపు 50,000 నుంచి అయితే ₹1,00,000 వరకు అయితే తగ్గింది. అంటే ఇది చాలా ఎక్కువ మొత్తంలో అని చెప్పొచ్చు తగ్గడంలో. కార్లు అయితే ఎస్యూవీ కార్కి సంబంధించి మరి స్పోర్ట్ యూటిలిటీ వెహికల్స్కి అయితే 50,000 నుంచి కూడా ₹1,00,000 వరకు అయితే ఈ జిఎస్టీ తగ్గిందని చెప్పొచ్చు. అందులో మరి ఏ బ్రాండ్స్ లో బెనిఫిట్ ఉంటుంది అంటే మారుతి, మహేంద్ర, కియా, స్కోడా, సో ఇవన్నీ కార్ల పైన కూడా 50,000 నుంచి ₹150,000 తగ్గింపు అయితే జిఎస్టీలో భాగంగా మరి ఏదైతే తగ్గింపు పెట్టారో కేంద్ర ప్రభుత్వం 50,000 నుంచి కూడా ₹150,000 వరకు అయితే తగ్గిందని చెప్పొచ్చు. ఇంకోటి టెక్స్టైల్స్, షూస్, విద్యా సామాగ్రి, ఫ్యాషన్ వస్తువులు, షూస్, పెన్సిల్స్, బుక్స్, మ్యాప్స్, గ్లోబ్స్, సో ఎరేజర్స్, ఇవి మనం స్టేషనరీకి సంబంధించిన వస్తువులు ఉంటాయి కదా, ఇందులో కూడా మరి మనకైతే జిఎస్టీ ఏదైతే ఉందో మరి అది కూడా తగ్గినట్టుగా తెలుస్తుంది. ఫ్యాషన్ వస్తువులు, షూస్, మనం వేసుకునే క్లాత్స్, సో ఇవన్నీ కూడా పెన్సిల్స్, బుక్స్, మ్యాప్స్, గ్లోబ్స్, ఎరేజర్స్, సో ఇవన్నిటి కూడా జిఎస్టీ అయితే తగ్గింది.
సో ఇక రెండోది చూసుకుంటే మనకు ఎల్ఐసి, అంటే మనం ఎల్ఐసికి ప్రీమియం కడతాము. ఎల్ఐసి, యోగా, జిమ్, సర్వీసు, సెలూన్, మెడిసిన్స్, బ్యాటరీస్, సేవా పన్ను, సో ఇవన్నిటికి కూడా మరి ఈ జిఎస్టీ ఏదైతే ఉంటుందో దాని నుంచి అయితే మినహాయింపు ఇచ్చారు అనమాట. సో ఇవన్నిటికి ఎల్ఐసి, యోగా, జిమ్, సర్వీసు, సెలూన్ వీటన్నిటికైతే ఏదైతే మరి జిఎస్టీ ఉంటుందో దాని నుంచి అయితే మినహాయింపు ఇచ్చారు. రైట్. ఇంకా రెండోది చూసుకుంటే మరి లగ్జరీ థింగ్స్ ఏవైతే ఉంటాయో వాటిపైన పొగాకు, డ్రింక్స్, సో ఇవన్నీ కూడా 40% స్లాబ్ కింద వస్తాయి అనమాట. అంటే లగ్జరీ వస్తువులు, పొగాకు, డ్రింక్స్ ఇవన్నీ కూడా వస్తాయి. ఇవన్నీ అయితే ఏం మారలేదు, అంటే వీటి అయితే ఏం తగ్గింపు చేయలేదు, మరి అట్లే ఉంది. అంటే సేమ్ రేట్స్ అయితే కొనసాగుతాయి వీటికి సంబంధించి. లగ్జరీ థింగ్స్ వస్తువులు ఏవైతే ఉంటాయో పొగాకు, డ్రింక్స్ ఇవన్నీ కూడా ఏం తగ్గవు, ఇవన్నీ అయితే సేమ్. ఇందులో జిఎస్టీ మాత్రం ఏం తగ్గలేదు. సో ఇవన్నమాట, ఇంకా చాలా ఉన్నాయి. సో మనమైతే ముఖ్యమైనవి అయితే కొన్ని అయితే రాసుకోవడం జరిగింది. మరి ఈ రోజు నుంచి అయితే ఈ జిఎస్టీ తగ్గింపు ఏదైతే ఉంటుందో అదైతే ఈ రోజు నుంచి అయితే అమలు కాబోతుంది. మరి నిర్మలా సీతారామన్ గారు, ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు అయితే క్లియర్గా చెప్పారు, ఈ జిఎస్టీ తగ్గింపు ఏదైతే ఉందో మరి ఆ తగ్గింపు అనేది రాష్ట్ర ప్రభుత్వం అయితే ఖచ్చితంగా చూసుకోవాల్సి ఉంటుంది. మరి ఎక్కడ అవకతవకలు జరగకుండా పటిష్టంగా ఈ జిఎస్టీ తగ్గింపు ఏదైతే ఉంటుందో ఖచ్చితంగా ప్రజలకు ఈ ఫెసిలిటీ అయితే ఇవ్వాలని చెప్పేసి కూడా, మరి ఈ నిర్ణయాలకు ఎవరైనా అతిక్రమిస్తే వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కూడా దేశానికి మొత్తం కూడా, రాష్ట్రాలకు మొత్తం కూడా ఒక హెచ్చరిక జారీ చేసిన వార్త అయితే మనం రీసెంట్గా చూసాం. మరి తమిళనాడులోని చెన్నైలో ఒక మీటింగ్లో హాజరై ఆ సందర్భంగా కూడా చెప్పారు. మరి త్వరలో మరి దేశ ప్రజలందరూ కూడా జిఎస్టీ తగ్గింపు వల్ల చాలా అయితే బెనిఫిట్ అయితే పొందుతారు. ఇప్పుడు ప్రస్తుతం దసరా పండుగ సీజన్ కాబట్టి దసరా, దివాళీ సందర్భంగా ఇప్పుడు మనం ఏ వస్తువులు తీసుకున్నా మరి టీవీలు కొంటూ ఉంటారు, సెల్ ఫోన్లు కొంటూ ఉంటారు, కార్లు, బైకులు, ఇట్లా చాలా వస్తువులు అయితే కొంటూ ఉంటారు. మరి ఇప్పుడు ఈ జిఎస్టీ తగ్గడం వల్ల చాలా వరకు అయితే మరి బెనిఫిట్ పొందుతుందని. ఇప్పుడు గృహోపకరణాలు అంటే మన ఇంటికి కావాల్సిన వస్తువులు కూడా చాలా అయితే కొనుగోలు చేస్తూ ఉంటాం. మరి దానికి సంబంధించి కూడా ఇప్పుడు ఈ జిఎస్టీ తగ్గడం వల్ల వాళ్ళైతే కొంతవరకు మరి బెనిఫిట్ పొందుతారని చెప్పేసి కూడా మనం అనుకోవచ్చు. సో ఇవన్నమాట దీనికి సంబంధించిన ఇక పూర్తి డీటెయిల్స్. ఇక మరిన్ని విషయాల కోసం చూస్తూనే ఉండండి క్యూ న్యూస్. నేను రాజు. మీ వ్యాపారం అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారా? అయితే వెంటనే క్యూ న్యూస్ ని సంప్రదించండి. స్కూల్స్, కాలేజెస్, బ్యాంక్స్, షాప్స్, ఆఫీస్ ప్రమోషన్స్, ల్యాండ్ ప్రమోషన్స్, పొలిటికల్ ప్రమోషన్స్, రెస్టారెంట్ ప్రమోషన్స్, హాస్పిటల్ ప్రమోషన్స్, పుట్టినరోజు వేడుకలు, శుభకార్యాలు, వ్యాపారాలు ఏవైనా, సందర్భం ఏదైనా ఇప్పుడే క్యూ న్యూస్ ద్వారా తెలియజేయండి. మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.